హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను నా స్టైల్లో సింపుల్గా ఈజీగా అయిపోయే చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు చూసారు కదా. చికెన్ ఇది నేనైతే విత్ స్కిన్ చికెన్ తీసుకున్నాను. దీంట్లో బాగా వాష్ చేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, ఇంకా కొంచెం మిల్క్, ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ ఉప్పు, దాంతోపాటు పసుపు వేసి మ్యారినేట్ చేసాను. ఒక హాఫ్ అన్ అవర్ 30 to 40 minutes చాలు. ఎందుకంటే ఇది విత్ స్కిన్ చికెన్ కాబట్టి తొందరగా కుక్ అయిపోతూ ఉంటుంది. సో దాంట్లో ఫ్లేవర్ కోసం లెమన్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కలిపి మ్యారినేషన్కి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ పైన పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత చెక్క, లవంగ్, ఇంకా బిర్యానీ లీఫ్ వేసి పోపులోనే పుదీనా, కొంచెం కొత్తిమీర వేసాను. దీనివల్ల ఈ అరోమా మొత్తం కర్రీలో ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది దీనివల్ల. దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసి పచ్చిమిర్చితో పాటు బాగా మగ్గనిచ్చాను. ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్గా అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కర్రీ వేయచ్చు. బట్ దీనిలోపు ఒక మ్యాజిక్ ఇంగ్రీడియంట్ ఉంది, అది కసూరి మేతి. దీనివల్ల మంచి టేస్ట్ వచ్చేస్తుంది చికెన్ కర్రీకి. సో కసూరి మేతి వేయటం మర్చిపోవద్దు మీరు చికెన్ కర్రీ ఎప్పుడు చేసుకున్నా సరే. ఇలా మ్యారినేటెడ్ చికెన్ని వేసుకున్న తర్వాత కాసేపు ఆ వాటర్ అంతా డ్రైన్ అయ్యే వరకు, వాటర్ అంతా వెపర్ అయ్యే వరకు నేను మూత పెట్టి కుక్ చేసుకున్నాను చికెన్ని. దీనివల్ల నీసు వాసన కూడా ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. సో వన్స్ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దాంట్లో కారం వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం వాటర్ సరిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ మనం కర్డ్ యాడ్ చేసాం కాబట్టి. సో కొంచెమే వాటర్ యాడ్ చేసుకోండి. 2 or max 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోండి. ఈలోగా మసాలా పేస్ట్ రెడీ చేసుకోవచ్చు. దీనికోసం ధనియాలు, గసాలు, జీడిపప్పు, చెక్క, లవంగ్ వేసుకున్నాను. ఆ మసాలా పేస్ట్ చాలా దింపిన తర్వాత వేయాలి. సో దట్ అది మన గ్రేవీ థిక్నెస్ని పెంచుతుంది, చికెన్ ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో 3 విజిల్స్కి కుక్కర్ పెట్టిన తర్వాత ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని ఒక్క బాయిల్ రానిచ్చాను. ఇంకా దాని మీద క్లోజ్ చేసే ముందు కొత్తిమీర, ఇంకా పుదీనా వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, అరోమేటిక్గా ఉంటుంది అండ్ హెల్దీ ఫుడ్ ఆబ్వియస్లీ. సో అందరూ ట్రై చేయండి. ఎలా ఉందో నాకు లైక్, షేర్స్ అండ్ కామెంట్స్ రూపంలో చెప్పండి.